ఇక్కడ ఫార్మర్ అడుగుతున్నటువంటి ప్రశ్న వచ్చేసి, ఈ రోజు హీట్ స్ట్రోక్ వల్ల బర్డ్స్ డైలీ 150 వరకు మోర్టాలిటీ వస్తున్నాయి. బర్డ్స్ పైన వాటర్ స్ప్రే చేయొచ్చా? సూపర్వైజర్ డైలీ బర్డ్స్ పైన 4 to 5 టైమ్స్ వాటర్ స్ప్రే చేయమంటున్నారు. ఇలా స్ప్రే చేయొచ్చా అని వారు అడుగుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు షెడ్ లో టెంపరేచర్ ని తగ్గించడానికి చాలా మంది ఫార్మర్స్ ఈ వాటర్ తోని స్ప్రే చేయాలనుకుంటారు. అదే విధంగా వారికి ఉన్నటువంటి డౌట్ కూడా, వాటర్ స్ప్రే అనేది స్ప్రింక్లింగ్ ద్వారా, ఫాగస్ ద్వారా అనేది కామన్ గా అందరికి తెలిసినటువంటి విషయం. డైరెక్ట్ గా పైప్ తోని గానీ లేదంటే వాటర్ స్ప్రే తోని గానీ డైరెక్ట్ గా స్ప్రే చేయొచ్చా అంటే, వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వాటర్ ని డైరెక్ట్ గా బర్డ్స్ తడిసే విధంగా మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తామో అలా స్ప్రే చేసినట్లయితే మోర్టాలిటీ పర్సెంటేజ్ అధికంగా ఉంటుంది. దానికి కారణాలు చూసినట్లయితే, షెడ్ లో తేమ శాతం అనేది ఎక్కువగా పెరగడం, హ్యూమిడిటీ లెవెల్స్ అనేది పెరిగిపోయినప్పుడు కోళ్ల పైన నీళ్లు చల్లితే ఆ నీరు ఆవిరి కాదు. దీనివల్ల కోళ్ల చుట్టూ ఉక్కపోత, హ్యూమిడిటీ హీట్ పెరిగి ఊపిరాడక చనిపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 90% ఉంటుంది. అదేవిధంగా అదర్ రీజన్ చూసినట్లయితే, విపరీతమైనటువంటి వేడిలో ఉన్నటువంటి కోడి శరీరం పైన ఒక్కసారిగా చల్లటి నీరు పడటం వల్ల థర్మల్ షాక్ కి గురవుతుంది. అంటే దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఫెదర్స్ బాగా తడిసి ముద్దయ్యే విధంగా ఈ కోళ్లను తడిపినట్లయితే, నీటితో తడిసి ముద్దగా మారితే వాటి శరీరంలో వేడి బయటకు పోదు. అదేవిధంగా ఇది శరీర ఉష్ణోగ్రతలు ఇంకా పెంచి హీట్ స్ట్రోక్ కు దారితీస్తుంది. దీనివల్ల అధికంగా మోర్టాలిటీ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా వాటర్ ని బర్డ్స్ పైన స్ప్రే చేయకూడదు.